ఈ క్వశ్చన్ చూడండి, మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ 7ab ఇచ్చారు. దెన్ ద వాల్యూ ఆఫ్ log a ప్లస్ b బై 3 మైనస్ log a బై 2 మైనస్ log b బై 2. ఫస్ట్ ఇది ఒక ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. ఇది log a ప్లస్ b బై 3 ఉంది కదా, దీన్ని ఈ టర్మ్ని మనం మైనస్ హాఫ్ కామన్ తీసి log a ప్లస్ log b అని వస్తుంది. సో ఇదేమవుతుంది, log a ప్లస్ b అంటే log ab ఇది. ఇప్పుడు దీన్ని ఇక్కడ హాఫ్ని ఏమని రాయొచ్చు మనం అంటే లాగ్ ఆఫ్ రూట్ ఏబీ అని రాయొచ్చు, ఎందుకంటే ఇది లాగరిథం ఫార్ములా. ఇక్కడ హాఫ్ ఉంటే ఏబీ పవర్ 1/2 అని వస్తుంది. ఏబీ పవర్ 1/2 అంటే రూట్ ఏబీ. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం దీన్ని, ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్మాట్లో ఉంది అంటే లాగ్ ఏ బై బి. సో ఈ టర్మ్ బై ఈ టర్మ్ వస్తుంది, లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 3 రూట్ ఏబీ అని వస్తుంది ఈ ఫైనల్. సో దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఈ వాల్యూ కావాలంటే మనం దీని నుంచి సాల్వ్ చేయాలి. మనకేమి ఇచ్చిండు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ 7ab అని ఇచ్చిండు. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఫార్మాట్ కావాలి అంటే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2ab యాడ్ చేద్దాం, రైట్ సైడ్ 2ab యాడ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్స్ టు 9ab అని వస్తుంది. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ 9ab అని వస్తుంది. ఇప్పుడు దీనికి లాగ్ అప్లై చేస్తే ఇప్పుడు యాక్చువల్లీ ఏ ప్లస్ బి వాల్యూ ఏమొస్తుంది, ఏ ప్లస్ బి వాల్యూ ఇక్కడ రూట్ వస్తుంది అంటే 3 రూట్ ఏబీ అని వస్తుంది. సో మనకి ఏ ప్లస్ బి బై 3 రూట్ ఏబీ వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఏ ప్లస్ బి బై 3 రూట్ ఏబీ వాల్యూ 1 అని వస్తుంది. ఈ వాల్యూ 1 అని వచ్చినప్పుడు లాగ్ ఆఫ్ ఈ వాల్యూ ఏమొస్తుంది, లాగ్ ఆఫ్ 1 అని మనకు వస్తుంది దీని వాల్యూ, లాగ్ ఆఫ్ 1. లాగ్ 1 అంటే ఎంత, 0. ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మళ్ళీ సెకండ్ టైం చూడండి మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.